పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం వాల్మీకిర్మునిసింహస్య కవచావనచారిణః శృణ్వన్ రామ కథానాదం కో నయాతి పరాం గతిం. ఆదౌ రామతపోవనాదిగమనం మత్వామృతం కాంచనం వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వానే నిగ్రహణం సముద్రధరణం లంకాపురీదశనం పశ్చాద్రావణ కుంభకర్ణానం స్వేచ్ఛతి రామాయణం స్వేచ్ఛతి రామాయణం. రమణీయం రామాయణం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాన్ముపక్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం ప్రణో దేవీ సరస్వతే వాజే గర్వాజనీవతే ధేనామవిత్రివతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవతా శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యము రామనామ వరాననే. విభీషణుడికి శరణాగతిని ఇచ్చాడు రామచంద్రమూర్తి. తన నిర్ణయాన్ని ప్రకటించేశాడు. ఇవ్వటం ఖాయమేనన్నాడు. అది తన యొక్క వ్రతం అని కూడా చెప్పాడు. తదు వ్రతం మమ అన్నాడు. అదే నా యొక్క వ్రతం అని కూడా చెప్పాడు. విభీషణుడు ఆ పైనుంచే రామచంద్రుడి యొక్క పాదానికి నమస్కారం చేస్తున్నాడు. ఎందుకు చెప్తూ ఉన్నాడు విభీషణుడు. ఏమంటున్నాడు? అనుజో రావణస్యాహంతేన చాప్య అవమానిత భవంతం సర్వభూతానాం శరణ్యం శరణాగత పరిత్యక్త్యామయా లంకా మిత్రాణి చ ధనాని చ భగవద్గతం మే రాజ్యం చ జీవితం చ సుఖాని చ. ఇది నా యొక్క విశేషం, నా యొక్క చరిత్ర. రామచంద్ర అని చెప్తున్నా రామచంద్రుడి యొక్క పాదాల ముందు వారని విభీషణుడు. ఏంటయ్యా అని చెప్పేదంటే, నేను రావణుని యొక్క తమ్ముడిని రామచంద్ర, రావణాసుడి యొక్క తమ్ముడు. వాడి చేత నేను చాలా అవమానాలు పొందాను. సీతమ్మని లంకకి తీసుకొచ్చినప్పటి నుంచి కూడా ఇది తప్పు, ఈ కార్యం చేయవద్దు, ఇది అధర్మమైనటువంటి యొక్క కాముకత, దీనికి ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. ముందు ముందు నీ వలన రాజ్యం, లంకా రాజ్యంలో ఉండేటువంటి రాక్షసులు అందరికీ కూడా ముప్పు కలుగుతుంది, రాజ్యానికి ముప్పు కలుగుతుంది, నీ ఒక్కడి మూలంగా లంకకు అంతటికి కూడా చేటు వస్తుంది అనేటువంటి విషయాన్ని నుంచి నేను చెప్తూనే వస్తున్నాను. రామచంద్ర మహాప్రభో, మా వాడు నాకు చెప్పిన మాట వినలేదు, వాడు తడిచెవిని పెట్టాడు, నేను చిన్నవాడిని అయిపోయినాను. అందువలన అధర్మంతో ఉండేటువంటి అన్నగారైనా వాడితోటే ఉండాలా, చెంచేసి ధర్మాప్రభు అయినటువంటి వాడు, ధర్మాత్ముడైనటువంటి వాడు నీతోటి నేను కలవాలా, నిన్ను శరణ వేడాలా అనేటువంటిది నేను చాలా ఆలోచన చేసి, అధర్మపరుడైనటువంటి వాడి దగ్గర ఉండటం దానికంటే చెప్పి చూశాను, అది జరగలేదు. కనుక వాడి దగ్గర ఉండేదానికంటే ధర్మప్రభు అయినటువంటి నీ దగ్గరికి వచ్చి శరణ వేడటం అనేటువంటిది ఉత్తమమైనటువంటి యొక్క మార్గంగా నేను భావించి తమని శరణ వేడాను అన్నాడు. విభీషణుడు ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చి రాముడి చోటు తెచ్చుకున్నాడు. ఇంకా ఏమన్నాడు? ఇది గొప్ప విశేషం. ఇక్కడ ఈరోజు మనం చెప్పుకోబోయేది చాలా గొప్ప విశేషం ఏంటంటే,
పరిత్యక్తయ పరిత్యక్తామయ అంటే నేను వదిలేసేసాను రామచంద్ర. ఎవరిని వదిలేసేట? భార్యాబిడ్డలు అందరినీ కూడా లంకారాజ్యంలోనే ఉన్నారు వాళ్ళు. నాకేదో రావాల్సినటువంటి రూపాయి పాపాయి ఏమన్నా ఉంటే దానితో నేను మొదలు తెచ్చుకోవాలా, నాకు అక్కర్లేదు. ధర్మప్రభువైన రామచంద్రుడి దగ్గరికి నేను వెళ్తుంటే నాకు ఈ సొమ్ములు ఏం చేసుకుంటానయ్యా, నాకు అక్కర్లేదు. అది వారి యొక్క మనస్తత్వం. ఇప్పుడు చెప్పండి, రామచంద్రుడు దగ్గరికి వచ్చినప్పుడు విభీషణుడు ఏదైనా కోరిక తోడిచ్చాడా? ఏ కోరిక లేదు. అందుకే రాముడు శరణించేవాడు. భగవంతునికి తెలుసు ఎవడు ఎటువంటి వాడు అనేటువంటిది. అందుకని ఈ దీంట్లో పరిత్యక్తామయ లంకా మిత్ర అంటే ధనానిచ, లంకాలో ఉండేటువంటి నా మిత్రులందరినీ కూడా అక్కడే వదిలేసేసాను. నీకింటి మిత్రుడు అన్నారు. ధనం అంతా కూడా అక్కడే వదిలేశాను, నాకు అక్కర్లేదు. ఆ ధనం అక్కడే వదిలేశాను. ధారాపుత్రాలను కూడా అక్కడే వదిలేసేసాను. నేను నా భార్యని, నా కూతుర్ని అందరినీ అక్కడే వదిలేసేసాను. నా ధనం అంతా అక్కడే వదిలేసేసాను. నా మిత్రులందరినీ కూడా అక్కడే వదిలేశాను. ఇదిగో కేవలం ఈ 4 మంత్రులు నాతో పాటే వస్తానన్నారు కాబట్టి వాళ్ళని తీసుకుని నేను దగ్గరికి వచ్చానయ్యా రామచంద్ర ప్రభు అని అన్నాడు. దీన్ని బట్టి ఒక్క మాట మనం ఆలోచన చేసినట్టయితే విభీషణుడి హృదయం ఎంత గొప్పది. కేవలము వాడు రామచంద్రుణ్ణి శరణు వేడి ఆ మంచి దగ్గరే ఉందామని వచ్చాడు. చెడు మార్గంలో పోయేటువంటి వాడిని వదిలేసేసి వాడికి ఎన్ని హితవులు చెప్పినా వాడు మన మార్గానికి రావడానికి తెలుసుకున్నటువంటి వాడే మూర్ఖుల్ని వదిలేసేసి ధర్మప్రభు దగ్గరికి వచ్చాడు. ఏమీ ఆశించడు. ధర్మంతో ఉండేటువంటి వాడితో సత్సంగం చేద్దామని వచ్చాడు. ఆయనతోటే తన జీవితాన్ని నడుపుకుందామని వచ్చాడు. అంతేగాని వాళ్ళని సంహరించి సుగ్రీవుడికి కిష్కింధ రాజ్యాన్ని పట్టం కట్టినటువంటి విధంగా రావణాసుడు, నా అన్నైనటువంటి రావణాసుడిని కూడా రాముడు సంహరించి లంకా రాజ్యానికి విభీషణుడిని పట్టాభిషిక్తుని చేస్తాడు, నన్ను కూడా పట్టాభిషిక్తుని చేస్తాడు అనేటువంటి కోరికతోటి విభీషణుడు పొరపాటును కూడా రామచంద్రుడి దగ్గరికి రాలేదు. అక్కడ సంగతి వేరు. సుగ్రీవుడి యొక్క సంగతి వేరు, విభీషణుడి యొక్క సంగతి వేరు. సుగ్రీవుడికి ఏంటంటే వారు ఎక్కడ ఉంటే సంహరించబడ్డారు. వారి చేతిలో ఎప్పటికైనా మనం చచ్చిపోతామనే భయం ఉంది. రాజ్యం దేవుడు వెళ్తారు. వాళ్ళు ఎక్కడైనా పొరపాటు కిష్కింధ ఆ ఋషిమూక పర్వత ప్రాంతానికి శాపం ఉండబట్టి ఆ వాళ్ళు ఎక్కడికి రాలేకపోయినాడు. అందువల్ల వీడు జీవిస్తున్నాడు అక్కడ. కానీ ఇక్కడ విభీషణుడి యొక్క విశేషం వేరు. రావణాసుడు ఏదో కావాలంటే అక్కడ ఏదో ఇంత అన్నం తిని పడుకోవచ్చు. ఆ లంకలో వాడు పెట్టేటువంటి అవమానాన్ని భరిస్తూ ఉండవచ్చు. ఇక అది తప్పదు. అంటే జీవోత్సవంలాగా బతకాలి లంకలో విభీషణుడు. అయితే దాని నుంచి తప్పించుకొని అధర్మాన్ని వదిలేసేసి ధర్మాన్ని ఆశ్రయించామని వచ్చాడు విభీషణుడు. అంతేగాని సుగ్రీవుడి మాదిరిగా వారిని సంహరిస్తేనే కానీ వీడికి అభయం దొరకదు. అంటే భద్రతాభావం రావాలి అంటే అక్కడ వారిని సంహరిస్తేనే వీడికి భద్రం ఉంది సుగ్రీవుడికి. అందుకోసం వారిని సంహరించడానికి ఆశ్రయించాడు శ్రీరామచంద్రుడిని సుగ్రీవుడు. కనుకనే వారిని సంహరించాడు, పట్టాభిషిక్తుని చేశాడు. ఇక్కడ అట్లా కాదు. కేవలం ఎప్పుడు కోరుకోలేదు విభీషణుడు. ఎప్పుడు ఆ యొక్క ఉద్దేశం లోపల పెట్టుకుని రామచంద్రుడిని అడిగినవాడు కాదు. ఇది మన రామాయణంలో చాలా జాగ్రత్తగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి యొక్క విషయం. అడుగడుగునా ఇలాంటి రమణీయమైనటువంటి యొక్క విశేషాలు ఉండేటువంటి రామాయణ కాదు. మనం ఏవో అనుకుంటాం, అవన్నీ కాదు రామాయణం. ఎందుకంటే మనం ఏదో 5వ క్లాస్లో ఉన్నప్పుడు లేదా చిన్నప్పుడు మనని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మన బామ్మలో, మన తాతగారులో, మన నాన్నగారు, ఆ తల్లిలో మనకి చెప్పేటువంటి యొక్క కథలు అవి అంతవరకు విన్నాం. అక్కడి నుంచి కాస్త 10th క్లాస్ దాకా వచ్చాం. తర్వాత ఇంటర్మీడియట్గా వచ్చాం. తర్వాత ఇప్పుడు మనం డిగ్రీ అయిపోయిన తర్వాత విశ్వకళా పరిషత్తుల్లోకి వెళ్ళాం. అంటే అక్కడ ఇలాంటి విశేషణాలన్నీ కూడా మనం పెద్దల దగ్గర విశేషించుకొని
చెప్పుకున్నటువంటి విషయాలు చెప్పుకోవాలి, అంతరార్థాలుగా. అంటే ఇప్పుడు స్లోగా మనం ఎదుగుతూ రావాలి. ఎంత ఎదిగినప్పటికీ కూడా ఇంకా రామాయణంలో విశేషాలు అలాగే ఉంటాయి. ఎంత ఎదిగిన విజ్ఞానం చాలా గొప్పది. మహాసముద్రంలో ఎంతటి వారికి అయినప్పటికీ కూడా దాంట్లో చెంబుడు నీళ్ళే మనం తీసుకోగలిగేది, అది కూడా గొప్పది. ఒకడు చెంచా నీళ్ళు గట్టి తీసుకోలేడు, ఒకడు కాస్త పెద్ద చెంబు తీసుకోగలడు, ఒకడు ముందు తీసుకోగలడు, అంతకుమించి చెంబు తీసుకోలేడు. ఎంత ఉన్నప్పటికీ కూడా ఇంకా దాంట్లో ఉండేటువంటి యొక్క విశేషాలు ఎన్నో ఉంటాయి. అది మహాత్ములకి, మహాజ్ఞానులకి వాళ్ళకి తెలియాలి. కానీ ఇక్కడ విభీషణుడు ఏ యొక్క కోరికతోటి కూడా రాలేదు. రావణాసురుడిని సంహరించి లంకారాజ్యానికి నన్ను అధిపతిని చెయ్యి అనేటువంటి ఉద్దేశాన్ని లోపల పెట్టుకొని రాముడి దగ్గరికి శరణాగతిని పొందటానికి రాలేదు విభీషణుడు. చాలా ముఖ్యమైనటువంటి యొక్క సుగ్రీవుడికి విభీషణుడికి ఇద్దరికి కలిగినటువంటి యొక్క తేడా ఏమిటి అని మనం గమనించాలి. అంటే కథాభాగాలు చెప్పినటువంటి స్టేజ్ ఉంటే కొద్దిగా పైకి వేస్తున్నాం, విశేషాలు చెప్పినటువంటి దాంట్లో వెనకాల దాగి ఉన్నటువంటి యొక్క ఆ తత్వాన్ని గురించి ఆలోచన. ఒక్కొక్క పాత్ర, రావణాసుడు యొక్క పాత్రలో ఉండేటువంటి యొక్క తత్వం ఏమిటి, అలాగే విభీషణుడి యొక్క పాత్రలో ఉండేటువంటి యొక్క తత్వాన్ని మనకి వాల్మీకి మహర్షి ఏ విధంగా ఎంత రమణీయంగా మనకి రామాయణంలో మనకి వివరించి చెప్తాడు. ఇది మన జీవితంలో మనకెంతవరకు ఉపకరిస్తుంది, మనం అసలు ఆచరించగలమా అని ఎక్కడికక్కడ వేరీలు తెలుసుకోవడానికి ఇది మనకి కొద్దిగా ఉన్న విజ్ఞానంతో ఆలోచన చేసుకునేటువంటి సమయం. కనుక విభీషణుడు రామచంద్రమూర్తిని ఒక రాజ్యకాంక్షతోటి ఆయన్ని శరణు వేడలేదు. అధర్మాన్ని విడిచిపెట్టి ధర్మాన్ని ఆశ్రయించాలని మాత్రమే. అయితే కాకతాళీయ న్యాయంగా తర్వాత రామచంద్రుడు లంకా రాజ్యానికి విభీషణుడు పట్టాభిషేకం చేశాడు, అది వేరే సంగతి. అంతేగాని కోరికతోటి మాత్రం విభీషణుడు రామచంద్రమూర్తి దగ్గరికి రాలేదు. ఆ తేడా మనం గమనించుకో. చాలా సూక్ష్మమైన తేడాలు ఇవన్నీ కూడా. అది రామాయణం చదువుకునేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విశేషం. నా సర్వ విషయాల్ని కూడా అక్కడే వదిలేసేసాను రామచంద్ర. ఇంతకంటే ఒక భగవద్భక్తుడికి కావాల్సినటువంటి విశేషాలు ఏమిటాయండి? భగవద్భక్తుడికి అన్ని చరించేసి అన్యథా శరణం నాస్తి త్వమే శరణం మమ అని చెప్పనని ఆ భగవంతుడిని ప్రార్థన చేయటమే భగవద్భక్తుడికి, భాగవతోత్సవానికి ఉండేటువంటి ముఖ్య లక్షణం. ఆ ముఖ్య లక్షణంతో వచ్చాడు విభీషణుడు. ఇక ఇప్పుడు సరిపోతుంది ఆంజనేయుడు చెప్పింది, రామచంద్రమూర్తి వారి యొక్క నిర్ణయం, రెండు కూడా విభీషణుడి పట్ల సరిపోతాయి. రాముడు విభీషణుని రాక్షస బలాబలాన్ని గురించి తెలుసుకున్నాడు. సరే శరణ అనేది తీసుకొచ్చాడు. రాముడు ఒక రాజనీతిని చెప్పాడు. నిన్న మనం చెప్పుకున్నాం, ఏ జాతినైతే మనం జయించాలో అధర్మాన్ని మనం జయించాలి, ధర్మస్థాపన చేయాలి. అధర్మం ఎవరు ఆచరిస్తున్నారో అనేటువంటిది తెలుసుకొని, ఏ జాతిలో ఈ అధర్మం జరుగుతోంది అని తెలుసుకొని, ఏ వర్గంలో ఈ అధర్మం జరుగుతుందని తెలుసుకొని, ఏ వర్ణంలో ఈ అధర్మం జరుగుతుందని తెలుసుకొని, ఆ గుంపులో నుంచే ఒకరిని మనం తెచ్చుకొని ఆ అధర్మం మీద ఆ వాళ్ళలోని చెప్పినటువంటి ఒకరిని సహాయం తీసుకొని దాన్ని జయించి ధర్మస్థాపన చేయాలి. ఇది వేద చెప్పినటువంటి విశేషము అని నిన్న రామచంద్రుడు చెప్పినట్టు మనం చెప్పుకున్నాం. అది ఇక్కడ అక్కడి నుంచి వచ్చినటువంటి యొక్క విభీషణుడిని అసలు ఆ రాక్షస యొక్క బలాలన్నింటినీ కూడా వేరీ చేస్తున్నాడు, అడిగి తెలుసుకున్నాడు రామచంద్రమూర్తి. అక్కడ అప్పుడు రావణుడు ఎక్కడ దాక్కున్నా సరే అతనిని రావణాసురుడిని సంహరించి నీకు లంకా పట్టాభిషేకం చేస్తానని చెప్పి అన్నాడు. రాముడు స్వయంగా అన్నాడే తప్ప విభీషణుడు మాత్రం ఏ కోరిక పెట్టుకుని రాలేదు. మరొక మారు మళ్ళీ చేసుకున్నాం దాన్ని.
ఇప్పుడు ముఖ్య విషయాన్ని చెప్పిందే మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాను, తప్పదు. అందుకని రావణాసురుడు ఎక్కడ ఉన్నా సరే వాడిని సంహరించి, అధర్ముడైనటువంటి వాడు, అధర్మ కాముకతతో ఉండేటువంటి వాడు, కళ్ళు కప్పినటువంటి వాడు, కామాంధుడైనటువంటి వాడిని సంహరించి ఆ లంకా రాజ్యానికి నిన్ను పట్టాభిషిక్తుని చేస్తానని చెప్పనని రామచంద్రుడు చెప్పాడు విభీషణుడు. అంతతో చెప్పినటువంటి వాడు ఆగాడా? ఆగడా. అహత్వా రావణం సంఖ్యే సపుత్ర బలం బాంధవం అయోధ్యాం నా ప్రవేక్ష్యామి అంటే నేను, ఆయన శబ్దం చేశాడు రాముడు, నీవు ఈ లంకారాజ్య పట్టాభిషిక్తుడిని చేయకుండా నేను అయోధ్యలో ప్రవేశించమని చెప్పినాను. ఎందుకని? ధర్మపక్షపాతుడు విభీషణుడు. నువ్వు కోరుకోలా, నువ్వు లంకని రావణాసురుని సంహరించి లంకా రాజ్యాన్ని నాకు ఇప్పించండి మహాప్రభు అని చెప్పిన నువ్వు కోరుకోలేదు విభీషణ. నాకు అనిపించింది నేను ఇస్తాను, రావణుని సంహరించి లంకా రాజ్యాన్ని ఇప్పించింది నేను చేస్తానని చెప్పిన అన్నాడు రామచంద్రుడు. ఆయనే చెప్పాడు. ఇంకా ఎవరితో చెప్పాడు? నా ముగ్గురు యొక్క సోదరుల సాక్షిగా, లక్ష్మణ భరత శత్రుఘ్నుడు వాళ్ళ సాక్షిగా వాళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నాను. అంటే నువ్వు కూడా అలాంటి తమ్ముడివే నాకు. అంటే ఆ తమ్ముల మీద ఒట్టి వేసి చెప్తున్నాడు అంటే వాళ్ళ మీద అంత అపారమైనటువంటి యొక్క ప్రేమ ఉన్నదో, నీ మీద కూడా ఒక సోదరుడిగా అంత అపారమైనటువంటి యొక్క ప్రేమ ఉన్నది. కనుకనే నా తమ్ముల మీద సాక్షిగా నీకు ఈ లంకా రాజ్యము ఇవ్వకుండా నేను అయోధ్యాం నా ప్రవేక్ష్యామి, అయోధ్యలోకి నేను ప్రవేశించను. కాబట్టి దీంతో రావణుడి యొక్క సంహారం నిశ్చయమైపోయింది. లంకా రాజ్యానికి విభీషణుడు పట్టాభిషిక్తులు చేయడం కూడా అది తెలిసిపోయింది. విశేషం రెండు తెలిసినాయి ఇక్కడ రాముడి యొక్క మాటలతో. రాముడు అన్నాడంటే అది అయి తీరుతుంది, దాన్ని చేసి తీరుతాడు రాముడు. రాముడు ప్రతిజ్ఞతోటి మాట ఆడలేదు. రాముడు ఏదో ప్రతిజ్ఞ చేసి దాంతో ఆపేసేయలా, ప్రతిజ్ఞతోటి ఆపేసేయకుండా కూడా దాన్ని వెంటనే కార్యక్రమాన్ని అమలు పరిచేశాడు రామచంద్రుడు. లక్ష్మణ రా, అదిగో సముద్ర జలాలన్నీ కూడా తీసుకురా అంటే జల సంప్రోక్షణం చేయాలి. సామ్రాజ్య పట్టాభిషేకంలో నదీ జలాన్ని, సముద్ర జలాన్ని కూడా తీసుకొచ్చి వాటితో పట్టాభిషేకం మంత్రాలు అభిషేకం చేసి అప్పుడు పట్టాభిషేకం చేయాలి. రాజాధిరాజాయ ప్రకన్యదాహినే నమో వయం వై శ్రవణాయ గోర్మహే. అవి మంత్ర జలాలన్నింటినీ కూడా తీసుకొచ్చి అప్పుడే అభిషేకం చేయించాడు, పట్టాభిషేకం చేయించాడు రామచంద్రమూర్తి విభీషణుడికి. ఇంత రాజనీతి ఉంది చూడండి. అంటే లంకా రాజ్యానికి వీడిని పట్టాభిషేకం చేయించాడంటే అర్థం ఏమిటి? ఇక వీడు లంకలో ఉండేటువంటి యొక్క విశేషాలన్నీ కూడా రామచంద్రమూర్తికి చెప్పక తప్పదు. అంత లంక రాజనీతి ఉంటుంది. దాని అంతరార్థంగా మనం ఇది పైకి కనపడేటువంటిది, ప్రతివాడికి కూడా కనపడేటువంటి ఆలోచన. కానీ అంతరార్థము వాడు భగవద్భక్తుడు, ఈయన భగవంతుడు పరమాత్మ. పరమాత్మకి భగవద్భక్తుడికి భేదం లేదు. అందుకని వాడి మనసులో కోరిక లేకుండా వచ్చినప్పటికీ కూడా అటువంటి పట్టాభిషేకాన్ని, సామ్రాజ్య పట్టాభిషేకాన్ని నేను చేస్తాను అని చెప్పి చేసి ఆచరించి చూపించాడు రామచంద్రమూర్తి ఆ క్షణంలోనే. అప్పుడే రావణాసుడి యొక్క సంహారం కూడా ఖాయమైపోయింది. భగవంతుడి యొక్క అనుగ్రహం అంటే ఆ విధంగా ఆగంతకంగా వచ్చినటువంటిది విభీషణుడికి. కోరి వారిని సంహరిస్తే తప్ప రాజ్యం దేవుడి కనుక నేను బతకను, వాడు ఎక్కడైనా పొరపాటుని ఈ ఋషుముఖ పర్వతం దాటి అవతలికి వెళ్తే వాళ్ళు నాకు కనుక తటస్థపడితే నా ప్రాణాలు వాడు తీసిస్తాడు. మునిశాపం మూలంగా ఇక్కడికి వాడు రాలేకపోతున్నాడు, కాబట్టి నేను ఇక్కడ దాదాపుకుంటున్నాను. ఎందుకంటే ఆ మతంగ మహర్షి వారి యొక్క శాపం ఉన్నది కాబట్టే వారి ఈ ఋషుముఖ పర్వత ప్రాంతానికి వాడు రాలేకపోతున్నాడు.
ఇక్కడికి వస్తే నీ తల పగిలిపోతుందని చెప్పానని ముని శాపం పెట్టాడు. నువ్వు మరణిస్తావని చెప్పని అన్నారు. కనుక ఆ వాలి ఈ పర్వత ప్రాంతానికి రాలేదు కాబట్టి ఈ సుగ్రీవుడు సుఖంగా అక్కడ ఉన్నాడు. లేకపోతే వాడు ఎప్పుడు వచ్చి చంపేస్తాడో తెలియదు వాలి వీడిని. అందులో నా భీతిని రామచంద్రుడికి తెలియపరిచి అదిగో అధర్మాన్ని నాశనం చేసి ధర్మస్థాపన చేసి ఆ రాజ్యాభివృద్ధి చేయమని అడిగాడు. ఇక్కడ అడగలేదు విషయం. అడగకపోయినప్పటికీ కూడా పరమాత్మ బంధువు కాబట్టి ఇక్కడ భక్తిభావంతో ఆ భక్తిభావాన్ని ధర్మాత్ముడు కాబట్టి విభీషణుడు మొదటి నుంచి కూడా బ్రహ్మగారిని వరమడిగినప్పుడే నాకు ఇంక ఏమీ అక్కర్లేదు. ముగ్గురు సోదరులు రావణాసురుడు, కుంభకర్ణుడు, వీడు విభీషణుడు ముగ్గురు కూడా బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తే ఆ బ్రహ్మతోటి వీడు అడిగినటువంటిది ఏంటంటే నాకు ఎప్పుడు ఏమీ అక్కర్లేదు, నాకు అసలు ఎప్పుడు కూడా మంచి ధర్మమైనటువంటి యొక్క ఆలోచన నాకు వచ్చేమని చెప్తాను. అలాగే ధర్మమైనటువంటి యొక్క మాటలే నేను మాట్లాడేట్టుగా చేయమన్నాడు. ధర్మమైనటువంటి యొక్క కార్యక్రమాలనే నేను ఆచరించేటట్టుగా నాకు అనుగ్రహింపమన్నాడు. అది ధర్మబుద్ధి కలిగినటువంటి వాడు విభీషణుడు కాబట్టి ధర్మమే రాజ్యపాలన చేస్తుంది కాబట్టి ధర్మో విశ్వస్య జగత్ ప్రతిష్ఠిత కాబట్టి ఆ రామచంద్రమూర్తి అతనికి పట్టాభిషేకం చేశాడు. వెంటనే సముద్ర జలాలన్నింటినీ కూడా సముద్ర జలాన్ని తెప్పించి విభీషణుడికి ఆ సమయంలోనే పట్టాభిషేకం చేశాడు. త్యాగరాజస్వామి ఈ ఘట్టంలో చాలా గొప్పగా రాస్తాడు. చాలా గొప్ప కీర్తన సాధించడం మనకి. ఎందుకంటే మనం రామాయణం రమణీయం రామాయణం అనేటువంటి చెప్పుకున్నా, వాగ్గేయకారుల ఆధ్యాత్మిక సౌరభం చెప్పుకున్నా, ఇవన్నీ ఓదానికి నడుస్తుంది. మన జయ ఎప్పుడు కూడా రామాయణం గురించినటువంటి వాడు వాల్మీకి రాస్తే ఇదే ఘట్టాన్ని తీసుకుని మనకు అందించిన వాడు తెలుగులో చాలా రామాయణాలు ఉన్నా విశ్వనాథ రామాయణ కల్పవృక్షం అంటే మనకి ప్రీతి ఎక్కువ. దాంట్లో నుంచి మనం చెప్పుకున్నాం. మొదల రామాయణంలో నుంచి కూడా విశేషాలు తీసుకుని చెప్పుకున్నాం. అట్లాగే వాల్మీకి రామాయణం అసలు మనకి ప్రధానంగా మనం తీసుకుని చెప్పుకుంటున్నాం. ఈ సందర్భంలో వాగ్గేయకారుడు ముఖ్యంగా త్యాగరాజస్వామి రామతారక బ్రహ్మోపాసనతో నాదోపాసనను మేళవించి పరినిష్ఠితులైనటువంటి నాదయోగి త్యాగరాజస్వామి. సామాన్యుడు కాదు. ఇది నాదయోగి త్యాగరాజస్వామి అంటే ఆయన అంటున్నాడు చూడండి. సౌరాష్ట్ర రాగంలో ఒక కీర్తన చరణంలో చెప్పాడు మనకి ఈ విభీషణ వృత్తాంతం అంతా కూడా. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. ఆనందం అన్నాడు మనకి. ఒక వాల్మీకి రామాయణ ఘట్టంలో మనం ఈ విభీషణ శరణాగతి చెప్పుకుంటున్నప్పుడు ఇదే శరణాగతికి సంబంధించినటువంటి ఒక చరణాన్ని, విభీషణుడికి సంబంధించినటువంటి విశేషాన్ని త్యాగరాజస్వామి గారు కీర్తనలో మనకు ఒక చరణంలో అందించారు. అది మన వ్యక్తికి రావటం త్యాగరాజస్వామి గారి మన మీద ఉండేటువంటి అవ్యాజమైన ప్రేమ. ఇది కూడా చెప్పరా, మీరు రాసినటువంటి ఒక కీర్తనలోది ఆ కీర్తనలో ఉండేటువంటి ఒక చరణం ఉంది కదరా, సౌరాష్ట్ర రాగంలో రాసిన నా కీర్తనలో చరణం ఉందిగా, అది కూడా చెప్పు. ఆనందంగా ఉంటుంది, మీకు ఆనందంగా ఉంటుంది, సత్సంగంలో వింటున్న వాళ్ళందరికీ కూడా ఆనందంగా ఉంటుందిరా. నా కీర్తనలు కూడా చెప్పరా అని చెప్పని ఆయన ఆజ్ఞిస్తే, ఆయన అనుగ్రహిస్తే, ఆయన ఆశీస్సులు అందిస్తే దాన్ని కూడా మనకు జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు అది మనం చెప్పుకుంటున్నాం. ఏమంటాడు ఆయన? గర్వించిన రాముడు బాధల నోర్వలేకను విభీషణుడు నిన్ను సర్వలోక శరణ్య వందనమన నిర్వికారుడై నీవు సర్వదా రక్షించదననుచును సార్వభౌమ లంకాధిపత్యమున సర్వజ్ఞుని లక్ష్మణుని నిమ్మనగా సర్వసమ్మత త్యాగరాజు సమ్మత. గొప్పగా ఇవాళ నిన్న చెప్పుకుంటున్నది అన్నీ కూడా ఈ క్షణంలో అందించాడు త్యాగరాజస్వామి గారు. చాలా తేలిగ్గా గర్వించిన రాముడు బాధలు ఓర్వలేక, నిన్న మొన్న ఇవాళ చెప్పుకున్నటువంటి విశేషాలు ఈ ఒక్క వాక్యంతో కొట్టేశాడు.
త్యాగేస్తాను, సౌరాష్ట్రంలో చేస్తాను. రావణాసుడు చాలా గర్వం చెందున్నాడు, వాడు కామాంధుడు, ఒకటి చెప్పేటువంటి విశేషాలు ఎవరికి వాడికి ఏం తలకెక్కలేదు. వాడు తోచిందే వాడికి ఎంతో మంది చెప్పారు. ఆఖరికి తల్లి కూడా చెప్పింది కైకేసమ్మ, ఇది తప్పుగా నాయన, సీతమ్మని తీసుకురావచ్చునా, అలా పరాయి పురుషుడు యొక్క స్త్రీని తీసుకురావచ్చునా, భార్యని తప్పు చేస్తున్నావు, నువ్వు చాలా నికృష్టమైనటువంటి యొక్క పని చేస్తున్నావు, దుర్మార్గమైనటువంటి యొక్క పని చేస్తున్నావు, ఇది నీకు తగదు అని తల్లి స్వయంగా చెప్తుంది రావణాసురుడు. వాడేమన్నా చాలా మంది చెప్పారు, తాతగారు చెప్పాడు, ఎవడైనా చెప్పని వాడు పట్టింది పట్టు అంతే. ఎందుకంటే కామాంధుడు కళ్ళు మైకింగ్ తప్పిపోయినటువంటి వాడు ఎవరిని బాగు చేయలేడు వాడు, అందుకనే వదిలేసాడు విభీషణుడు. కనుక అలా గర్వం చెందాడు. ముల్లోకాల్లో కూడా నన్ను జ్ఞానం చేయించగలిగిన వాడు, నేను ఏం చెప్తే అదే వేదం, నేను అధర్మమేడు, నేను ధర్మమైన కామాన్ని సీతమ్మ ఎత్తుకొచ్చా. ఏం చెప్తాడు, ఎవడేం చెప్తాడు? నేను చేసేది న్యాయం, నాదే ధర్మం, అసలు నా విగ్రహాలు పెట్టుకుని మీరంతా కూడా దేవాలయాల్లో ఇంకేం లేవు, నా విగ్రహాలు పెట్టి నన్నే పూజించండి, నేనే దేవుణ్ణి. మీకు ఏమైనా శాస్త్రనామాలు కావాలని చెప్పారంటే నా దగ్గర పనిచేసేవాడు ఉన్నారు, వాడు రాసిస్తారు శాస్త్రనామాలు. ఆ నామాలతోటే రావణాసురుడికి నాకే పూజలు చేయండి, ఇంకెవరికి చేయకుండా నివేదనని నాకు పెట్టండి. ఇది వాడి యొక్క సందకారం అన్నమాట. రావణాసురుడు గర్వించిన ఆ రావణ బాధలకు ఓర్వలేక, అదిగో అటువంటి బాధలన్నీ జనాన్ని పెడుతూ ఉండి వాడిని కూడా పెడుతూ ఉండేటువంటి ఆ విభీషణుడు అన్నగారి బాధలు తట్టుకోలేక, అవమానాలు భరించలేక, ఓర్వలేక విభీషణుడు నిన్ను రామచంద్ర నిన్ను సర్వలోక శరణ్య వందనమన, నిన్నేమన్నాడు, సర్వలోకాలకి కూడా శరణం అనేటువంటి నిన్నే శరణు వేడాలయ్యా, ఎవరైనా శరణు వేడాలంటే నిన్నే శరణు వేడాలి అని చెప్పని అని నీ దగ్గరికి వచ్చాడు. ఎందుకని వాడు అన్నగారైనటువంటి యొక్క రావణాసురుడు యొక్క అవమానాన్ని, వాడు పెట్టే బాధల్ని భరించలేక నిన్ను శరణు వేడాడు కదయ్యా ఆ విభీషణుడు. సర్వలోక శరణ్య, నువ్వు నీకుండేటువంటి యొక్క ప్రశంస ఏమిటి, నువ్వు దేనికి ప్రసిద్ధి? సర్వలోక శరణ్య అంటే ఈ లోకంలో అన్నింటిలో కూడా శరణని శరణు అని చెప్పినానంటే అభయాస్తాన్ని ఇచ్చేటువంటి వాడు నువ్వేగా రామచంద్ర. కనుక అది మనసులో పెట్టుకొని రావణాసుడు పెట్టే బాధలు భరించలేక నీ దగ్గరికి వచ్చి నిన్ను శరణన్నటువంటి యొక్క విభీషణుణ్ణి వందనమున నిర్వికారుడై నీవు సర్వదా రక్షించదనంతును. నిర్వికారుడై, ఆ పదం ఆడపోతే ఇప్పుడు ఏంటిది? నిర్వికారుడై అంటే అక్కడ నిరాకార నిరంజన నిర్వికారం అంటే ఏంటంటే పరబ్రహ్మ స్వరూపం, నువ్వు ఆకారం లేదు, నిరాకార నిరంజన పరబ్రహ్మ తత్వం. అటు ఆ పరబ్రహ్మ తత్వమే ఇదిగో రాముడుగా అవతరించింది, ఆ పరబ్రహ్మ తత్వమే కృష్ణుడిగా అవతరించాడు. ఇదేనమాట, ఆకారం లేదు. మా పరమాత్ముడికి ఆకారం ఏంటి? ఆకారం లేదు. ఒక వెళ్ళి ఆకారం అన్నాడు, ఇదే త్యాగరాజస్వామి వేరే కీర్తనలో. కనుక నిరాకారమైనటువంటి వాడు, నిర్వికారుడైనటువంటి వాడు నువ్వు కాబట్టి, అంటే నీకు ఒకళ్ళ మీద ప్రేమ ఒకళ్ళ మీద ద్వేషము లేదు నీకు రామచంద్ర. వాడు అధర్మమైనటువంటి యొక్క పనులు చేస్తున్నాడు కాబట్టి వాడంటే నీకు, వాడు చేసే పనులంటే ద్వేషం, అసలుగా వాడి మీద నీకు ద్వేషం లేదు. ఇది అంత గొప్పగా నిర్వికారుడై నీవు సర్వదా రక్షించదనంతును. నీకేం భయం లేదు విభీషణుడా, నేను రక్షిస్తాను, నువ్వేం భయపడిపోక నేనున్నాను అని చెప్పావు కదా. నిర్వికారుడవై నీవు సర్వదా రక్షించదనంతును. సార్వభౌమ లంకాధిపత్యమున సర్వజ్ఞుని లక్ష్మణు నిమ్మనగా, లక్ష్మణుని పిలిచావు, అప్పటికప్పుడే పిలిచావు, ఆ సముద్ర జలాలన్నీ కూడా తీసుకొచ్చావు,
పట్టాభిషేకం చేయించావు విభీషణుడికి. గొప్పవాళ్ళయ్యా. సార్వభౌమాధికారం లంకాధిపత్యమున సర్వజ్ఞుని లక్ష్మణుని నిమ్మనగా. లక్ష్మణుని తీసుకురమ్మన్నాం. ఎందుకని? వాడు సర్వజ్ఞుడు, వాడు తెలియలేదు. తెలియదు లేకపోబట్టే ఇన్ని సంవత్సరములు 14 సంవత్సరములు కంటికి నిద్ర లేకుండా కూడా కాపాడుకుంటూ వస్తున్నాడు లక్ష్మణుడు. ఒక సందర్భంలో అన్నాడు రామచంద్రమూర్తి, ఎక్కడైనా ముల్లోకాల్లోనూ ఏదైనా కాస్త కారణా పెట్టి వెతికితే సీతమ్మ తల్లి లాంటి భార్య దొరికితే దొరకొచ్చునేమో, సీత లాంటి భార్య. కానీ ఎక్కడ నువ్వు ప్రయత్నం చేసి ఎక్కడ వెతికి 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 చూసినప్పటికీ కూడా లక్ష్మణుడు లాంటి తమ్ముడు మాత్రం లభించుడయ్యా అన్నాడు రామచంద్రమూర్తి. సీతమ్మ తల్లిలా సీత లాంటి భార్య ఎక్కడైనా వెతికితే 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 కనపడుతుందేమో అనైనా అనుకోవచ్చు. కానీ లక్ష్మణుడు లాంటి తమ్ముడు ఉన్నాడే, అలాంటి వాడు ఎక్కడ దొరకలేదు. ఎన్ని లోకాలైనా సరే నువ్వు వెతుకు, అలాంటి వాడు నీకు దొరకడు. ఈ లక్షణుడు ఉండేటువంటి సర్వజ్ఞ లక్షణం. అందుకనే త్యాగరాజ స్వామి వారు ఇక్కడ సర్వజ్ఞుని లక్ష్మణుని ఇమ్మనగా, సర్వజ్ఞుని లక్ష్మణుని ఇమ్మనగా సర్వసన్మత త్యాగరాజంత అని నువ్వు ఆ విభీషణుడికి శరణిచ్చావు కదయా అని అంటున్నాడు. అని ఏ సందర్భంగా చెప్పాడంటే ఈ కీర్తన త్యాగరాజ స్వామి మనకి, నువ్వు ఎప్పుడో రక్షిస్తానంటే అంటే కుదురుతుందయ్యా, నాకు వెంటనే నన్ను రక్షించాల్సింది నువ్వు. ఇవాళ నీకు అప్లికేషన్ పెడితే ఎప్పుడో నువ్వు రక్షిస్తానంటావు, ఇదేం పద్ధతి అయ్యా రామచంద్ర అని చెప్పనని అంటాడు. ఆ సందర్భంగా ఈ విషయాన్ని అక్కడ ఉదాహరించాడు త్యాగరాజ స్వామి. చూడండి ఆ కాంటెక్స్ట్ ఎలా మనకి తెలుస్తుందో, ఏ సందర్భంగా వాడాడో, మనం ఏ సందర్భంగా మనం తెచ్చుకుంటున్నామో అది గొప్పది. అంటే ఆనందంగా ఉంది. ఇవాళ రమణీయమైన రామాయణంలో విభీషణుడి యొక్క శరణాగతి సందర్భంలో త్యాగరాజస్వామి నువ్వు ఎన్నడో రక్షిస్తానని చెప్పినంటే, ఎన్నడో రక్షించితే నేను ఇప్పుడు ఈ విధంగా ఉండవలనా, ఎప్పుడో నువ్వు రక్షిస్తానని చెప్పినంటే ఎట్లా కుదురుతుందయ్యా? అలా కాదు, వెంటనే మమ్మల్ని రక్షించాలి అని చెబుతూ దానికి ఉదాహరణలు ఇచ్చారు. నీకు తెలుస్తుంది రామచంద్ర, వెంటనే నువ్వు రక్షించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అడక్కపోయినా వాళ్ళకి నువ్వు వాళ్ళ మేలు కోరి రాజ్యాభిషేకం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయ్యా. ఏం మాకు తెలియదనుకుంటున్నావా? మాకన్నీ తెలుసు. దాంట్లో ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు ఏమనుంటావా? ఇదిగో విభీషణుడు ఇచ్చాడు. త్యాగరాజ స్వామి రామచంద్రమూర్తిని అడుగుతున్నాడు, నిలదీసి అడుగుతున్నాడు. అంటే ఎప్పుడో రక్షించవచ్చులే అని నువ్వు నేను జాబ్ చేయడం అనేటువంటిది బాగలేదయ్యా రామచంద్ర, పెద్దల మార్గం కాదది అంటారు. నువ్వు చాలా పురాణ పురుషుడివి, పరమాత్మవి, అది నువ్వు పెద్దవాడు, కానీ పెద్దల మార్గం మాత్రం అది కాదు. ఏమి పెద్దల మార్గం మరి అంటే, నువ్వు ఉదాహరణకి సూర్యుడిని తీసుకోవయ్యా, సూర్యుడిని తీసుకో. సూర్యుడు పాపం రాత్రంతా చీకటిగా ఉంటుంది కదా, ఈ చీకటిలోనే మగ్గిపోయినారు వీళ్ళు. అరుణోదయం ఎప్పుడవుతుందా అని చెప్పి చూస్తూ ఉంటారు వాళ్ళు. కనుక ఆ అరుణోదయం అంటే కాంతి ఎప్పుడొస్తుందా, చీకటి పోయి వెలుగు ఎప్పుడొస్తుందా అనేటువంటి స్థితిలో జనమందరూ కూడా ఉంటారు. అది పాపం సూర్య భగవాన్ తెలుసయ్యా. తెలిసి వాడు ఏం చేస్తాడంటే, మీకేం భయం లేదురా, నేను కొద్దిగా డ్రెస్అప్ చేసుకుని రావడానికి ఆలస్యమైనప్పటికీ కూడా నేను వస్తున్నాను అని చెప్పారని పాపం మనం అందరం ఆందోళన చెందకుండా ముందుగానే ఆ అరుణోదయం చేస్తాడయ్యా. అరుణుని పంపిస్తాడు, అరుణకాంతులు వెదజల్లుతాడు ముందు, అరుణోదయం చేస్తాడు ముందు, తర్వాత వస్తాడు సూర్యుడు. అంటే ఆయన యొక్క రాకని
ముందుగానే తెలియపరుస్తున్నాడు. పాపం రాత్రి అంతా చీకట్లో ఉన్నారు వీళ్ళు, వాళ్ళకి పాపం మనం వెలుగు చూపించాలి, ఆలస్యం చేయకూడదు, వాళ్ళని ఇంకా ఎక్కువగా వాళ్ళని పరీక్షించకూడదు, వాళ్ళ సహనాన్ని పరీక్షించకూడదు. మనం చాలా బాధల్లో ఉన్నారు చీకట్లో ఉండేవాళ్ళు. చీకటి అంటే ఏమిటి? పాపమే, భయమేగా. భయం ఎందుకు మనకి? పాపం అంటేనే భయం, భయం అంటేనే చీకటి. చీకటిలోనే మనకి ఎవరో వస్తున్నారని, వెనకాల ఉంటున్నాడని, ముందు ఉంటున్నాడని చెప్పని మనలో ఒక భావన ఏర్పడుతుంది. పగటిపూట రాదే, పగటిపూట రాదు. అంటే పాపం అనేటువంటిది ఆ రాత్రిపూటగా భయంగా మనకి మారుతుంది. మన ఇంట్లో ఒక్కడే వెళ్ళామనుకోండి, తలుపు తీసుకుని, ఇంకా ఎవరు లేరు, ఎవరు లేరు, ఏదో భార్య బిడ్డలు ఏదో వాడు ఏదో పెళ్లితో పేరెంటానికి వాడు వెళ్ళారు, కానీ మనం ఇంట్లో మనకి పనులు ఉన్నాయి కాబట్టి మనం ఒక్కడమే ఇంట్లోకి వస్తున్నాము. అది ఏ 11 వాళ్ళ తర్వాత ఇప్పుడు తెల్లారి వస్తానండి, ఇప్పుడు మీరు వెళ్ళండి, మీరు కూడా ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళండి అని చెప్పానంటే నాకేదో పనుందని చెప్పి వచ్చేస్తాం. మన ఇంటికి మనం వస్తాము. ఆ రాత్రి 11:30కి తలుపు తీసి లోపలికి వెళ్తాం. లోపలికి వెళుతూనే భయం మనకి, అసలు ఇంటికి వెళుతుంటేనే భయం. చీకటి చూస్తుంటే తలుపు తాళం తీసుకుని వెళ్తూ ఉంటేనే ఈ పక్క నుంచి ఎవడైనా ఉన్నాడా, ఇంట్లోకి ఎవడైనా ఉన్నాడా, అంతకితేనే లోపల ఎవడైనా దూరున్నాడా, ఈ తలుపు తెరవంగానే వాడు మన మీదకి వచ్చేసేసి పొడిచేస్తాడా, తలకాయ బదులుకొడతాడా, భయం. చీకటిలో భయం. అంటే పగటి పూట ఏమో వాళ్ళు, మేము ఇక్కడ ఏదో ఫంక్షన్కి వెళ్ళి మేము భోజనం చేసి వస్తానండి, మీ దాని మీద ఇక్కడ భోజనం మీకు పడదు కదా, ఇంటికి వెళ్దామన్నా సరే వెళ్ళండి అని చెప్పి అన్నారనుకోండి, ఇంట్లో మనకి వాళ్ళు వండి పెట్టారు. 12 గంటన్నర 1 గంట అయ్యేటప్పుడు మనం చక్కగా దాడులు తీసుకుని లోపలికి వెళ్ళాం. ఎవడో లోపల ఉన్నాడని చెప్పానని ఈ భయం మనకి ఉండదు. ఎందుకని? వెలుగులో భయం ఉండదు, చీకటిలో భయం ఉంటుంది. అంటే ద్వంద్వ వైఖరి చీకటిలో ఉంటుంది మానవుడు, ద్వంద్వ వైఖరి వెలుగులో ఉండదు. వెలుగు పరమాత్మ స్వరూపం కనుక ఆ పరమాత్మ స్వరూపం వెలుగు కాబట్టి అది మనకి భయాన్ని పోగొడుతుంది. అందుకోసమే ఈయన ఏమంటాడంటే త్యాగరాజస్వామి క్షేత్రంలో పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా భయాన్ని పోగొట్టేసేసి వాళ్ళ రాకని ముందే తెలియపరిచి వీళ్ళని పాపం ఇంత బాధల్లో ఉన్నారా, ఈ బాధల్లో వెంటనే మనం రక్షించాలని చెప్పని తొందరగా మేము వస్తున్నట్టుగా కూడా రాకని తెలియపరుస్తారయ్యా పెద్దవాళ్ళందరూ కూడా. నువ్వు కూడా పెద్దవాడివి, కానీ ఆ పెద్దలు నడిచినట్టుగా నువ్వు కూడా నడుచుకోవాలని చెప్పని రాముడిని నిలదీసి అడుగుతున్నాను త్యాగరాజస్వామి. ఇంకా ఏం చెప్తారు? అది ఏ ఘట్టంలో? విభీషణుడికి ఉదాహరణ ఇచ్చారు. విభీషణుడు అది చెప్పుకుంటాం మన రామాయణంలో. అంతేగాని ఏమంటే త్యాగరాజ స్వామి వారికి కీర్తన తీసుకొచ్చి దీంట్లో పెడతారేమిటి అంటే దాంట్లో అదే స్వారస్యం, ఆ విశేషమే అది. త్యాగరాజ స్వామి వారికి అనుగ్రహం ఉంటే ఈ సత్సంగంలో మనం వాల్మీకి రామాయణంలో ఉండేటువంటి ఘట్టాన్ని ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. పైగా అనుకుంటే ఉన్నాడు సర్వలోక శరణ్య, ఇదే పదం అక్కడ కూడా ఉంది, సర్వలోక శరణ్య అని చెప్పినాడు. అలా సూర్యుడు ఉదయిస్తున్నాడయ్యా. సూర్యుడు కూడా చాలా పెద్దవాళ్ళు అందరికీ కూడా ఆ విధంగానే ఉంటాయి వాడి చర్యలు. నువ్వు వాళ్ళందరికంటే పెద్దవాడివి, మరి నువ్వేమో ఎప్పుడో వద్దాను అని చెప్పి నన్ను ఉపేక్ష చేస్తున్నావు రక్షించడానికి. మంచి కాదు, రామం కాదు అని సూర్యుడిని ఉదాహరణగా ఇచ్చాడు. వెంటనే వీడు మా అందరి మీద కరుణించి ఇంకా ఎప్పుడు వస్తాడు నేను టెన్షన్ పడుతూ ఉంటే ఆ సూర్యుడు అరుణోదయాన్ని చేయిస్తాడు. ముందు అరుణకాంతంలో వెళ్తాడు. వస్తున్నాడని మాకు అర్థమైపోయింది, నాకు ఆనందం అయిపోతుంది, ఉదయం అంతా ఉప్పొంగిపోతుంది, వస్తున్నానని చెప్తున్నాడు ముందరేనని చెప్పనని. అది పెద్దలు చేసేటువంటి ఒక పద్ధతి అలా ఉంటున్నాయా, ఎప్పుడో రక్షిస్తానని చెప్పనని. ఇది పెద్దల విషయంగా కనపడలేదట. రెండో ఉదాహరణ ఇచ్చాడు. రెండోది ఏంటంటే ఉదాహరణ అని చెప్పినానంటే, ఎన్నడో రక్షించితే నీవు ఇప్పుడు ఈ వగను ఉండవలన అన్నగసైన పెద్దల స్వభావం ఎట్లుండగా బాగుగానే చీకటి చేతను గాసి చెంది ఈ లోకుల సకల కర్మలకై మన రాక కొరకు సూచెదడని తెలిసి విభాకరుడు మదిని ప్రాకటము కాదా. అంటే చీకటి వెళ్ళిపోయిన తర్వాత
తెల్లవారుజామున వెలుతూ వస్తూ ఉంటే చక్కగా పుణ్యకర్మలు ఆచరించుకోవడానికి వాడు ఎదురు చూస్తూ ఉంటారు కదా అని చెప్పినని, నా రాకకి ఎదురు చూస్తూ ఉంటారు కదా అని చెప్పినని ఎంత చక్కగా వేశాడు. మన రాక కొరకు చూచెదరని తెలిసి సూర్యుడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు సూర్యోదయం అవుతుందా అని చెప్పినని ఆతృతతోటి జనమంతా కూడా ఉంటారని తెలిసింది. పాపం పెద్దవాడు సూర్య భగవానుడే వాడు అందరే కిరణాన్ని గమనించేస్తాడు. అలాగే నువ్వు కూడా ఎప్పుడో రక్షిస్తానని చెప్పబోక వెంటనే నన్ను రక్షణ చేసేయి అన్న సాగేస్తాడు. చదువుకుంటూ ఉంటే ఎంత ఆనందం అవుతుంది మనకి. మనం అందరం కూడా ఇట్లా ఈ 100 మంది కూర్చుని అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకెంత ఆనందంగా ఉంటుంది. రామాయణంలో అటువంటి విశేషాన్ని ఈ చిన్న దాంట్లో మనకు అందించాడని చెప్పినాను. నీరు లేక సజ్జన గణములు మన దారిని చూచేరనుతూ తెలుసుకొని వీళ్ళు లేవు పాపం. జనులందరూ కూడా అల్లాడిపోతూ ఉంటారు నదులన్నింటినీ కూడా చూస్తే. నదుల గురించి చెప్పాడండి. నదులు కూడా చాలా పెద్దవి అని మనం అర్థం చేసుకోవాలి. భగవత్ స్వరూపం. నదులు, చెట్లు, చాములు ఇవన్నీ కూడా ఎవరి స్వరూపం? తల్లి యొక్క స్వరూపం. శక్తి స్వరూపం తల్లి యొక్క స్వరూపం. ప్రకృతి అంతా కూడా తల్లి స్వరూపం. చేతన జీవరాశికి ప్రతీక సీత. కాబట్టి ఈ ప్రకృతి అంతా ఉందే ఆవిడదే స్వరూపం. నదులన్నీ కూడా ఆవిడ స్వరూపం కాదు, వెలుగు ఆవిడ స్వరూపం కాదు, అంతా శక్తిమయం. సర్వం శక్తిమయం ఉంది కదా. అదిగో ఆ శక్తి ఆ నదుల ద్వారా పాపం ఈ దక్షిణ దేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ కావేరీ నది ప్రవహించకుండా ఏం చేశాడంటే, తర్వాత నదులన్నీ కూడా కావేరీ నది ఏం చేసిందంటే పరోపకారాయ వహంతే నిమ్నగాహ. అంటే నదులు పరోపకారానికే ప్రవహిస్తూ ఉంటాయి. స్వార్థం వాటి ఏంటి స్వార్థం? పాపం నదీల తల్లికి గంగా నది, కృష్ణానది, కావేరీ నది, గోదావరి నది ఇవన్నీ కూడా నదులన్నీ కూడా దేనికోసం ప్రవహిస్తున్నాయండి? నదులు కోసం మన మీద జాలి చెంది అవి ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ ప్రవహిస్తూ ఉంటే ఆ నది పరివాహక ప్రాంతంలో నుంచి మానవుడి యొక్క మేధాశక్తితోటి దానికి ఏదో ప్రాజెక్టులు కట్టుకొని ఆ నీళ్లను కొద్దిగా మళ్లించుకొని వ్యవసాయం చేసుకుంటున్నాడు. అలాగే దాన్ని ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళి మనం అక్కడి నుంచి కిందకి జార విడిస్తే అక్కడ విద్యుత్తును తీసుకుంటున్నాడు. ఇవన్నీ ఎవరి పుణ్యం? ఇది నదీని తల్లి యొక్క పుణ్యం. కాబట్టి జనుల మీద పాపం వాడు పరోపకారం చేసేటువంటివన్నీ కూడా నదులు పరోపకారం చేయడానికి వచ్చినాయి. అవి పరోపకారాయ వహంతి నిన్నగా. అటువంటి ఈ కావేరీ నది ఉన్నదే, ఆ కావేరీ నది ఏం చేశాడంటే అగస్త్య మహర్షి వాడి యొక్క కమండలంలో పెట్టుకున్నాడు. కానీ ఇక్కడ జనుల యొక్క కష్టాలు చూసిందా కావేరీ నది. అప్పుడు కూడా పెద్దదండి, పెద్ద లిస్టులో ఉంది కావేరీ నది అంటాడు త్యాగస్వామి రామచంద్రుడితో. కావేరీ నది ఉందే, సూర్య భగవానుడు పెద్దవాడు, అలాగే కావేరీ నది కూడా పెద్దది. ఆ పెద్దలందరూ కూడా జనుల మీద జాలి చెంది వెంటనే పరోపకారం చేసి రక్షిస్తున్నారయ్యే వాళ్ళంతా కూడా. ఆ కమండలంలో దాచిపెట్టినా సరే ఆ మహర్షి ఆ ఋతుపవనాలు ఎప్పుడైతే వచ్చేటప్పటికీ పొంగిపోయి ఋతుపవనాలు వచ్చినాయి కాబట్టి పాపం ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా, జనులందరూ కూడా అని చెప్పినని అది ఆ కమండలంలో పెట్టినటువంటి యొక్క మహర్షి యొక్క ఆజ్ఞను కూడా శిరసా వహించకుండా పెళ్ళుకి బయటికి వచ్చేసేసి చక్కగా ప్రవహిస్తుందయ్యా కావేరీ నది తల్లి. అలాగే నువ్వు కూడా ఎప్పుడో ఏదో రక్షిద్దామని అనుకోకపోయా రామచంద్ర, నన్ను వెంటనే రక్షించేసే. అది పెద్దల యొక్క విశేషం. పెద్దలందరూ కూడా ఆ బాటనే చూసుకున్నారు. చూసావా, ఇప్పుడు నేను సూర్యుడి గురించి చెప్పానా, అట్లాగే కావేరీ నది గురించి చెప్పానా, నువ్వు కూడా అట్లాగే మమ్మల్ని రక్షించారు. అంతేగాని ఎన్నడో రక్షించితే నాకు ఉపయోగం ఏంటి అన్నాడు రామచంద్రుడు. చివరికి ఒక ఉదాహరణ ఇచ్చాడు కదా, ఆ ఉదాహరణ మనకి రామాయణంలో కావాలి. అందుకని ఈ గీతం తెచ్చుకుంటున్నాం మనం ఇక్కడ. ఇది మనం మీకు అనుమానం వస్తుంది ఏంటంటే, వాగ్గేయకారు ఆధ్యాత్మిక సౌరభం కార్యక్రమం రామాయణం అనేది రెండు ఒకటి.
వాగ్గేయకారులు త్యాగరాజ స్వామి మనకి తీరుబడి ఉంటే చేసుకుని, తీరుబడి లేకపోయినా సరే చేసుకుని, త్యాగరాజ స్వామి వారు రాసినటువంటి మనకి లభించినటువంటి సుమారు ఒక 700 కీర్తనలు ఉంటే, ఆ కీర్తనలన్నీ కూడా మనం చక్కగా చదువుకునేటట్లయితే ఆ కీర్తనలో ఏదో ఒక కీర్తనలో ఒక చరణంలోనైనా సరే రామాయణంలో ఉండేటువంటి యొక్క గాథని, ఆ కథాభాగాన్ని త్యాగరాజ స్వామి వారు ఆ కీర్తనలో పెట్టారు. అంటే మీకు ఇప్పుడు బాలకాండ దగ్గర నుంచి ఉత్తరకాండ వరకు కూడా త్యాగరాజ స్వామి ఆయన కీర్తనలో రచించాడు. అంటే రామాయణ కథా సుధా లహరి అంతా కూడా త్యాగరాజ స్వామి కీర్తనలో ఉన్నాయి. దాన్ని సేకరించుకొని, అంటే ఆయన బాలకాండలోవి ఇదిగో ఈ కీర్తనలో చెప్పిన నేను రాయలే ఎక్కడ, ఒక కీర్తనలో ఒక చరణంలో ఇచ్చాడు ఒక సంగతి. ఓహో, ఆ చరణాన్ని మనం తీసుకొని దీన్ని మనం బాలకాండలోకి సంబంధించినటువంటిది ఇవి ఈ పక్కన పెట్టి దీన్ని బాలకాండకి పెట్టుకుందామని చెప్పి పెట్టుకోవాలి. అలాగే 700 కీర్తనని కూడా మనం చదువుకుంటూ పోవాలి. చదువుకుంటూ మనం 7 కాండలకి 7 పుస్తకాలు పెట్టుకోవాలి. 7 పుస్తకాలు పెట్టుకొని దాంట్లో బాలకాండకి సంబంధించి కీర్తన చదువుతూ ఉంటే బాలకాండకి సంబంధించినటువంటి ఒక చరణం ఎక్కడ చదువుతుంది అనుకోండి మనకి, ఓహో ఈ చరణము ఈ కీర్తనలోది, ఈ రాగంలోది, ఈ తాళంలోది మనకి బాలకాండకి సంబంధించినటువంటి యొక్క విశేషము. కాబట్టి దీన్ని తీసుకెళ్ళి బాలకాండ పుస్తకంలో రాసుకుంటాం. ఇట్లా 800 కీర్తనలు మనం చదువుకుంటూ ఉండాలి. చదువుకొని ఏ చరణము ఏ కాండకి సంబంధించింది అని కనుక మనం రాసుకునేటట్టయితే బాలకాండ నుంచి ఉత్తరకాండ వరకు, ఉత్తర రామాయణం దాకా 7 కాండలకు సంబంధించినటువంటి యొక్క చరణాలు, ఆ కథా విశేషాలు త్యాగరాజ స్వామి వారి యొక్క కీర్తనంలో లభిస్తాయి. అయితే అరటిపండు వచ్చి చేతులు పెట్టినట్టుగా మాత్రం ఉండవు. మనం శ్రమ చేసుకోవాలి. శ్రమ చేసి తీసుకుని చేస్తే త్యాగరాజ రామాయణం అనేటువంటి దాన్ని మనం కీర్తనలుగా చక్కగా ప్రచారం చేసుకోవచ్చు. ఆ భక్తి భావాన్ని అందరికీ కూడా పంచిపెట్టవచ్చు. త్యాగరాజ రామాయణం, త్యాగరాజ కీర్తనలో నుంచి త్యాగరాజ రామాయణం మనం చక్కగా ఇది ఆనందంగా మనం రామాయణం చదువుకోవచ్చు. కీర్తన భాగంతో అప్పుడప్పుడు చక్కగా కొద్ది వ్యాఖ్యానం చేసుకుంటూ ఆ త్యాగరాజ స్వామి వారు అందించినటువంటి యొక్క రామాయణాన్ని బాలకాండ నుంచి కూడా చివరికి ఉత్తరకాండ వరకు కూడా 7 కాండల్లో విశేషాన్ని ఒక చక్కటి సంగీత రూపకంగా మనం ఏర్పాటు చేసుకొని అక్కడక్కడ మధ్యలో వ్యాఖ్యానం చేసుకుని కలుపుకుంటూ పోతే ఆనందం. వాల్మీకి రామాయణాన్ని మరి అది సుమారుగా 1500 ఎపిసోడ్స్ సుమారుగా మనం చెప్పాల్సినటువంటి విశేషం. అలాంటిది మనం త్యాగరాజ స్వామి గారి యొక్క కీర్తనను తీసుకుని అవే విశేషాన్ని అక్కడక్కడ చెప్పుకుంటూ పోతే అది ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఇది అంతే ఆనందాన్ని ఇస్తుందని చెప్పుకుంటూ ఇప్పుడు మనకి ఆయన అందించినటువంటి దాన్ని చూద్దాం. గర్వించిన ఆ రామును బాధల ఓర్వలేక విభీషణుడు నిన్ను సర్వలోక శరణ్య వందనమన. ఆ సందర్భంలో యజ్ఞం రాశాడు, ఎప్పుడో నువ్వు రక్షిస్తానంటే కుదరదయ్యా, అది బాగోదు. చాలా పెద్ద వాళ్ళందరూ కూడా మా కష్టాలన్నీ కూడా చూసి వెంట వెంటనే రక్షించారు అందరినీ కూడాను. వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళ యొక్క లక్షణాలు ఆ విధంగా ఉంటాయి. నువ్వు కూడా అందరికంటే పెద్దవాడివి కాబట్టి నీ దగ్గర నుంచి కూడా మేము ఆ లక్షణాన్ని మేము కోరుకుంటాము, అవే మేము ఊహించుకుంటాము. నీ దగ్గర ఆలస్యం అవుతాయి. పెద్దవాడు సూర్యుడు వెంటనే ఉదయిస్తున్నాడు, రాకని తెలియపరుస్తూ అరుణోదయాన్ని ముందు తెలియపరుస్తున్నాడు. ఇదిగో ఇక మీరు మంచి కార్యక్రమాలు చేసుకుంటారా సూర్యోదయం అవంగానే అని చెప్పనని మాకు తెలియపరుస్తూ ఉన్నాడు. రక్షిస్తున్నాడు, రక్షించడానికి ఆత్మతో పడుతున్నాడు సూర్యుడు జనాన్ని. అది పెద్దల యొక్క లక్షణం అంటే. అలాగే కావేరీ నది జనులు అందరూ చూసి పాపం వీళ్ళకి మనం నదులు పారితే ఆ నీళ్లు పెట్టుకుని వాళ్ళు ఇంత నీళ్లు తాగుతారు, వ్యవసాయానికి ఉపయోగించుతారు, ఇంకోదానికి అన్నిటి కూడా వాడు ఉపయోగించుకుంటారని చెప్పనని మహర్షి యొక్క కమండలంలోంచి కూడా ఋతుపవనాలు రాగానే వేసంగానే బయటకు వచ్చేసేసి ఆయన మాటలు కూడా లెక్క చేయకుండా బయటకు వచ్చి ఈ లోకులందరికీ జనం అందరికీ కూడా రక్షణగా ఉందయ్యా కావేరీ నది. కావేరీ నది కూడా పెద్దది, పెద్దల యొక్క మాట ఆ విధంగా ఉంది. ఆ సూర్యుడు ఉదాహరణ నుంచి కావేరీ నది ఉన్నది. మరి నువ్వు కూడా పెద్దవాడివే,
ఇక పెద్దవాడు ఏ విధంగా అయినా నువ్వు పెద్దవాడు అంటే ఇదిగో విభీషణుడు ఉన్నాడు. విభీషణుడు వాడు అన్నగారైనటువంటి యొక్క రాముడు ఉన్నాడే, అన్నగారైనటువంటి యొక్క రాముడు మహాగర్వి, మహాపాపిష్టి వాడు. తర్వాత అధర్మమైనటువంటి పనులన్నీ కూడా చేశాడు. అటువంటి అధర్మమైనటువంటి యొక్క పనులన్నీ చేసినటువంటి అన్నగారైనటువంటి రావణుడి దగ్గర ఉండలేక, వాడు పెట్టేటువంటి బాధల్ని భరించలేక, అవమానాలు భరించలేక అక్కడి నుంచి బయటికి వచ్చేసేసి వాడిని వదిలేసేసి బయటకు వచ్చాడయ్యా. అతను రావణాసురుడు అని వదిలేసేసి బయటకు వచ్చేసాడు. ఎవరు? విభీషణుడు. ఆ విభీషణుడు ఆకాశంలో నిలబడి నేను శరణు వేడాడు. చాలా మంది నీ దగ్గరలో ఉండేటువంటి వాళ్ళు కూడా అనేక రకాలుగా చెప్పారు నీకు, వాడిని కలుపువా పరిగ్రహిస్తే ఒక భాగం ఇవ్వడానికి వీలేదు అని చెప్పి అన్నారు. ఏదో వాడిని పరీక్షలు పెట్టాలని అన్నారు. ఈ పరీక్షలు అన్నింటినీ కూడా వాడు నిలబడితే అప్పుడు వాడి గురించి ఆలోచన చేద్దామని ఒకడన్నాడు. అసలు వాడు పనికిరాడు, మనకి తీసి పారేసేయండి అని చెప్పని కొంతమంది అన్నారు. వాడు కిందకి వస్తే వాడిని చంపి పారేసేయాలని చెప్పని కొంతమంది చెప్పారు నీకు. ఎంతమంది ఎన్ని చెప్పినప్పటికీ కూడా లేదు, వాడి యొక్క ధర్మబుద్ధి వాడిది, వాడిని మనం పరిగ్రహించడంలో తప్పు లేదని చెప్పని ఇంకొకడు మహనీయుడు, నీ భక్తుడు అగ్రగణ్యుడు, వాడు చెప్పాడు ఆంజనేయుడు. వీటన్నింటినీ చూస్తున్నప్పటికీ కూడా వాడిని నువ్వు పరిగ్రహించావు. వెంటనే ఇంతమంది చెప్పిన దానికి కూడా వాడికి మళ్ళా సమాధానం చెప్పి, వాడు బాధపడకుండా సమాధానం చెప్పి చివరికి విభీషణుడిని నేను శరణన్నటువంటి వాడికి నువ్వు అభయస్కరించావు. ఇంకా పైగా ఇంకా ఏమంటున్నావు నువ్వు? అలా శరణం అనేటువంటి వాడికి నేను వాడికి శరణాగతిని ఇవ్వటమే నా యొక్క వ్రతం అని కూడా చెప్పావు కదయ్యా. అంత పెద్ద వ్రతం అన్నాను. కానీ విభీషణుడిని నువ్వు కూడా రక్షించావు కాబట్టి, శరణన్న వాడిని రక్షించావు కాబట్టి ఆ పెద్దలందరిలో కూడా నువ్వు కూడా ఉన్నావు. అందరికీ పెద్ద నువ్వు ఉన్నావు. సూర్యుడు ఉన్నాడు, కావ్యంగా ఉంది, నువ్వు ఉన్నావు. ఇంతమందికి ఇన్ని రకాలుగా చేసావు. నా దగ్గరికి వచ్చాడు అప్పటికి నువ్వేమో ఎప్పుడో చేద్దాంలే, వీటితో పెద్ద ఇదేముంది, ఈ కేసుని తర్వాత చూసుకున్నాలే అని చెప్పిన అంటే అలా అంటారు. ఎంత గొప్పగా, ఎంత స్వారస్యంగా రామాయణంలో మరి విభీషణుడు శరణాగతి దగ్గర ఈ కీర్తన చెప్పుకోకుండా ఎలా ఉంటామండి మనం? త్యాగరాజ స్వామి గారు రాసినటువంటి కీర్తనని గురుగారు విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినటువంటి శబరి ఘట్టంలోనూ, అహల్య శాప వృత్తాంతంలోనూ ఇంకో చోట అద్భుతంగా ఆయన రాశాడు కాబట్టి మనం దాన్ని ఆనందంగా గురుగారు ఇలా రాశారని చెప్పుకున్నాం. అలాగే మొల రామాయణంలో ఆవిడ చోట రాసినటువంటి దాన్ని మనకు ఆనందమైంది. ఆ వాల్మీకి రామాయణం చెప్పుకుంటూ మొల రామాయణంలో కొన్ని విశేషంగా ఒక్క చోట బాగా ఉందనుకుని దాన్ని మనం చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ త్యాగరాజస్వామి గారు ఎందుకు చెప్పుకున్నాడు అంటే ఆయన ఒక సందర్భంగా చెప్పుకున్నాడు, మనం దాన్ని రామాయణం చెప్పుకుంటూ తెచ్చుకున్నాము. భగవంతుని రామ కృప ఉంటేనే కానీ త్యాగరాజస్వామి గారు రాముడి కంటే కూడా రామభక్తుడైనటువంటి త్యాగరాజస్వామి ఆంజనేయుడు వారు రామభక్తుడు. రామభక్తులు రికమెండేషన్ చేస్తే అప్పుడు రాముడు అనుభవిస్తాడు. కనుక రామభక్తుడైనటువంటి యొక్క త్యాగరాజ కీర్తనని మనం తీసుకుని ఇక్కడ పెట్టుకుని మనం ఆ సందర్భంగా విభీషణ శరణాగతి సందర్భంగా ఆయన రాసిన పుస్తకం చెప్తున్నాం. ఏమన్నాడు? ఇది కూడా రాస్తున్నాడు ఆయన దీంట్లో. భవద్గతం హిమే రాజ్యం జీవితం చ ధనాని చ. అంటే ఏమన్నట్ట, నా జీవితం, నా రాజ్యం, నా సొమ్ములు నీ అధీనమయ్యా అని అన్నాడు విభీషణుడు. రామచంద్ర అన్ని మాత్రమే అన్నాడు. ఈ నివేదన శరణాగతిలో ఒక చాలా ముఖ్యమైనటువంటి యొక్క అంశం. అంటే అంత పూర్తి శరణాగతుడు అయితేనే కానీ స్వామి వాడిని రక్షించాడు. గజేంద్ర మోక్షం తీసుకోండి, అంత చివరికి నీవే తప్ప ఇతపరంగలు మన్యం బంధులు దీననేను, ప్రాణాన్ని కూడా పోతున్నాయి, ఇది నేను నా వల్ల ఏమీ కాదు, కింద పడిపోతున్నాను, ఇక మూర్ఛ వచ్చేస్తుంది, శ్రమ అయిపోయింది, మూర్ఛ వచ్చేసింది, ప్రాణాలు పోవటమే,
నీవేదప్ప ఇక పరంపరమన్నింపందరుంది. అలాంటి దీనత్వంలో ఉన్నాను మహాప్రభో రక్షించవలసింది అని చెప్పినానంటే, తిరిగింజప్పడు శంఖచక్రయుగమున్ చేదోని సంధింపడు ఏ పరివారం కొని చేరుడు. ఉన్న పడంగా బలితం వచ్చేసావయ్యా నువ్వు, ఎందుకు తెచ్చేసావు? అంత దీనుడే వాడు అడిగాడుగా చూపిస్తావా? అట్లాగే నేను కూడా ప్రతిరోజు నిన్ను దీనుడై అడుగుతున్నానయ్యా బాబు రామచంద్ర. పెద్దలందరూ కూడా అట్లా అందరినీ కూడా రక్షిస్తున్నారయ్యా, పెద్దల దృష్టిలో నువ్వు కూడా ఉన్నావయ్యా. సూర్యుడు పెద్దవాడు, ఆ తర్వాత కావేరీ నది ప్రకృతి శక్తి పెద్దది, వాడకంటే నువ్వు కూడా పెద్దవాడివి. పెద్దవాళ్ళందరూ కూడా ఇట్లా వెంటనే రక్షిస్తారు. మరి నువ్వు కూడా రక్షించావు పెద్దవాడుగా విభీషణుడిని. కనుక ఆ పావులోకి చెందినటువంటి నేను రోజు ప్రార్థన చేసుకున్నాను, నన్ను కూడా రక్షించవయ్యా బాబు. ఎప్పుడో చేద్దాంలే అని చెప్పిన అప్లికేషన్ ఎక్కడ అడుగును భార్య బాబు తగ్గి తీసుకొచ్చినాను, రక్షించవయ్యా బాబు శరణు వేడాడు. త్యాగరాజస్వామి ఆర్తితోటి ఆర్ద్రతగా ప్రార్థించాడు. త్యాగరాజస్వామి రామచంద్రమూర్తిని ఆయనకి ఉదాహరణగా ఇచ్చాడు. విభీషణుడు యొక్క శరణాగతిని, విభీషణుని రక్షించాలి రామచంద్ర. ఆ రోజున వాడికి రాజ్యాభిషేకం మీద వాడు అడగాలేదు, పెట్టలేదు. వాడు తీసుకెళ్ళి లక్ష్మణుడిని పిలిచి, ఆ లక్ష్మణుడు ఎటువంటి వాడయ్యా? సర్వజ్ఞుని లక్ష్మణుని, సర్వజ్ఞుడైనటువంటి యొక్క లక్ష్మణుడిని పిలిచి, ఇంకా వేరే పిచ్చివాడిని వెళ్ళడా నువ్వు? ఎంత విశేషం వేస్తాడు త్యాగరాజస్వామి. ఒక్కొక్క పదంలో ఒక్కొక్క మనిషిని ఎందుకు పిలుస్తాడు, ఆ పిల్లవాడు ఎందుకు పిలిచేటవాడు? సర్వజ్ఞుడైనటువంటి వాడు లక్ష్మణుడు, అన్ని తెలిసినటువంటి వాడు. అందుకని వాడిని పిలిచావు. కానీ ఎవడు వాడు? ఆదిశేషుడు యొక్క అవతారం. ఆదిశేషుడు సర్వజ్ఞుడు, అన్ని తెలిసినటువంటి వాడు. కనుక వాడు గాలి భోజనం చేస్తాడు, ఆమెకి ఏమిటి ఆహారం గాలి. కాబట్టి అటువంటి సర్వజ్ఞుడైనటువంటి వాడు కాబట్టి వాడికి అప్పచెప్పేవాడే ఈ పని. సర్వజ్ఞుని లక్ష్మణుని ఇమ్మనగా ఆమె సముద్ర జలాలు తీసుకొచ్చి ఇప్పించావు కదా. లక్ష్మణుడిని తీసుకురమ్మన్నాం, వాడు సర్వజ్ఞుడు. ఆ తీసుకొచ్చినటువంటి జలాలతోటి అభిషేకించి నువ్వు ఇదిగో ఆ విభీషణుడికి పట్టాభిషేకం అక్కడప్పుడు చేసేసావు. ఆయన అడిగానే పెట్టాడు. నేను అక్కడుండానే చేశావు కదయ్యా. ఆ కోరికే లేదు పాపం విభీషణుడికి. నీ దగ్గర ఉందా అని చెప్పి వచ్చాడు. ధర్మం నడిపేటువంటి వాళ్ళ దగ్గర ఉంటే బాగా ఉంటుందని వచ్చాడయ్యా. అంతేగాని రావణుని సంహారం చేసి లంకారాజ్యాన్ని నన్ను పటాభిషేకం చేయమని చెప్పి నేను రాలేదయ్యా నీ దగ్గరికి. రామచంద్ర వాడిని కూడా రక్షించావు. కరుణాము పెద్ద లిస్టులో ఉన్నావు. సూర్య భగవానుడు పెద్దవాడు, అట్లాగే కావేరీ నది పెద్దది, నువ్వు కూడా పెద్దవాడు. ఇదిగో విభీషణుని ఈ విధంగా అడగకుండానే రాజ్యాభిషేకం చేసావు తండ్రి. నన్ను కూడా కరుణించి ఎన్నడో రక్షించితే నేను ఇప్పుడు ఈ వదను, ఎప్పుడో రక్షిద్దాంలే అని చెప్పిన పోస్ట్పోన్మెంట్ చేయకపోయా. నో ప్రొక్రాస్టినేషన్ బిజినెస్. వెంటనే నన్ను కాపాడు, నువ్వు రక్షించవలసింది. ఆ రక్షించేటువంటి యొక్క గుణం నీ దగ్గర ఉన్నది. అది ఏమిటయ్యా ఆ గుణం అని చెప్పినంటే విభీషణుడి దగ్గర నాకు అర్థమైంది అన్నాడు త్యాగరాజస్వామి. ఆ కీర్తనలో, ఆ సౌరాష్ట్ర కీర్తనలో, ఆదితాళ నిబద్ధనలో ఈ కీర్తనని ఆయన పాడినప్పుడు విభీషణుడి యొక్క శరణాగతిని ఎగ్జాంపుల్గా ఇచ్చాడు. రాముడి యొక్క శరణాగతత్వాన్ని చెప్పడానికి.